హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు చూపించబోయేది బియ్యపు రవ్వతో చక్రాల వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనకి పప్పులోకి, పప్పుచారు, సాంబార్లోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఎలా చేయాలో ప్రొసీజర్ చూద్దాము. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. మనం రవ్వ ఉడకపెట్టుకోవడానికి. రవ్వకి నేను 3 కప్పులు రవ్వ తీసుకున్నాను. దానికి ఒకటికి 4 చొప్పున 12 కప్స్ వాటర్ పోసుకుంటున్నానండి. మీరు గమనించుకోండి, కౌంట్ చేసుకోండి. అదిగోండి, రవ్వ 1, 2, 3 కప్పుల రవ్వకి నేను 12 కప్స్ వాటర్ వేసుకొని పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నానండి. ఫస్ట్ అది ఎసరు వచ్చేసింది. ఎసరు వచ్చిన తర్వాత ఆ రవ్వ వేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి. వడియాలకి తక్కువ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మనం ఉప్మాకి చేసుకున్నట్టుగా వేసుకోకూడదు. తక్కువ వేసుకుంటే అవి ఎండిన తర్వాత దానికి ఎక్కువ ఉప్పు తగులుతుంది కాబట్టి ముందు తక్కువే వేసుకోవాలి. ఇది కొంచెం మంట తగ్గించుకొని రవ్వ అంతా ఉమ్మగిల్లే వరకు, మెత్తగా ఉడికే వరకు కూడా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆఫ్ చేసేసుకొని దీన్ని చక్కగా మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు కూడా కూల్గా పెట్టుకోవాలన్నమాట. చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అది కచ్చాపచ్చాగా చేసుకున్న పేస్ట్ వేస్తున్నాను. ఉప్పు వేసేసా కాబట్టి ఈ పచ్చిమిర్చి అల్లంలో ఉప్పు ఉండదండి. జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇది ఆప్షనల్, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. జీలకర్ర, నువ్వులు ఎవరి ఇష్టం వాళ్ళది. అవి వేసుకోకుండా కూడా పెట్టుకోవచ్చు. వడియాల టేస్ట్ బాగానే ఉంటాయండి. ఇది ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా, దీన్ని చక్రాల గిద్దెల్లోకి పెట్టుకొని మనం చక్రాలలాగా పేపర్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇది స్టార్ది తీసుకున్నా అండి, సింగిల్దే తీసుకోండి. త్రిబుల్ ఉన్నది తీసుకుంటే అది ఒత్తుగా వస్తే ముద్దగా ఒకచోటే పడిపోయి మీకు తొందరగా ఎండదు. ఒకవేళ ఎండిన తర్వాత కూడా అది క్రిస్పీగా ఉండదన్నమాట. ఇది సింగిల్ది పెట్టుకున్నాను చూసారా, చక్కగా మనకి సర్కిల్ మనం చుట్టుకుంటే నీట్గా వస్తుంది, పల్సగా ఉంటుంది. కాబట్టి సింగిలే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎండలో పెట్టేసుకొని 2 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోయిందండి. నాకు 2 రోజుల్లో మొత్తం ఎండిపోయినాయి. ఎండలు బాగానే వచ్చేసినాయండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఇవిగోండి క్రిస్పీగా ఎలాగా ఎండిపోయినాయో చూడండి. దీన్ని ఇప్పుడు మీకు ఆయిల్లో కూడా వేయించి చూపిస్తాను. చూడండి, నా వీడియో కనుక చూడటం మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ కూడా చేయండి. మీకు ఏ కామెంట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఇవ్వచ్చు. ఎలా స్ప్రెడ్ అవుతున్నాయో చూసారు కదా. వడియాలు నూనెలో వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయండి. రవ్వ వడియాలు బాగా ఎండిని, బాగా ఫ్రై అయినాయి చూసారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.